రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు బీజేపీ నేతలు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. సినీ ఇండస్ట్రీకి బీఆర్ఎస్ కున్న సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవాలను ప్రధాని మోదీకి లేఖగా రాశారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి. రైతు రుణమాఫీపై సీఎం బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకున్నా అయిందని చెప్పారని ఫైర్ అయ్యారు. రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేయటం సీఎం రేవంత్ మానుకోవాలన్నారు ఏలేటి. దేశ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. మీరు బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను. కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో చేశామో ఇక్కడ చేస్తామని చెప్పే ప్రయత్నం చేయడానికి మాత్రమే అవాస్తవాలతో కూడినటువంటి ఒక లేఖ రాశారు. ఆ అవాస్తవాలకి సంబంధించినటువంటి అదే లేఖను నేను ఎలా బహిరంగ లేఖను ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారిని కూడా వివరించడం జరుగుతున్నది. సినీ ఇండస్ట్రీతో గత ప్రభుత్వానికి ఉన్న రక్త సంబంధం ఏమిటో చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఎఫ్టీఎల్లో ఉందని 2016లో హెచ్ఎండిఏ రిపోర్ట్ ఇచ్చినా అప్పటి నుంచి ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. నాగార్జున కోడలుగా ఉన్న సమంతకు చేనేత రంగం గురించి ఏం తెలుసని ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని ప్రశ్నించారు. అలయ్ బలయ్ రాజకీయ కార్యక్రమం కాదని ఇదొక సాంస్కృతిక కార్యక్రమం అని అన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఏర్పాట్లపై దత్తాత్రేయ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రతిబింబించేది ఓ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ అని చెప్పారు బండారు దత్తాత్రేయ. ఇంట్లో చేసుకునే కార్యక్రమం లాంటిది అని అన్నారు అలయ్ బలయ్ చైర్మన్ బండారు విజయలక్ష్మి. సమాజంలో మనం ప్రేమ, ఆత్మీయత, అలాగే భారతీయ సంస్కృతి, మన తెలంగాణ యొక్క ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలు, ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతులు, వీటన్నిటిని కూడా మనం ప్రతిబింబించే విధంగా దీన్ని చేసుకుంటున్నాం. అలయ్ బలయ్ ఆత్మీయమైన సమ్మేళనం. అలయ్ బలయ్ ఈ తెలంగాణ యొక్క బతుకమ్మ, ప్రకృతి, అలాగే వంటకాలు, రుచులు, వీటన్నిటిని కూడా మనం ప్రతిబింబించే విధంగా చేసేది. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే టార్గెట్ రీచ్ అయ్యేలా సభ్యత్వ నమోదు చేస్తున్నారు. 50 లక్షల వరకు చేరాలని అధిష్టానం టార్గెట్ ఇవ్వడంతో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు నేతలు.